స్టార్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం. ఏబిఎన్ సీనియర్ రిపోర్టర్ పూర్ణచంద్రరావు కుటుంబాన్ని పరామర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో 27వ తేదీ శ్రీరామ నవమి పర్వదిన సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం. పీఐడీపై డయాబెటిస్ బాధితులకు అవగాహన అవసరం. అవగాహన చికిత్స లేకుంటే కాలిపోయే ప్రమాదం. డాక్టర్ శ్రీకాంత్ రాజు. పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలో సత్తెనపల్లి రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో 27వ తేదీ శుక్రవారం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నామని ఆలయ ధర్మకర్త వేముల శంకర్ నారాయణ నాగమల్లేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రతి సంవత్సరం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం 108 మంది దంపతులచే ఎంతో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేట బరంపేట సత్తనపల్లి రోడ్లోని వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ముందు ఈ నెల 27/3/2026 అనగా శుక్రవారం శ్రీరామనవమి కళ్యాణం ఎంతో వైభవంగా 8 సంవత్సరాల నుంచి చేయుచున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయం ప్రత్యేకత 108 మంది దంపతులను కళ్యాణంలో కూర్చోబెట్టుట, వారికి దీక్ష పట్టు వస్త్రం ఉచితంగా ఇవ్వటము, 108 మంది దంపతులచే కళ్యాణం జరిపించుట ఇక్కడ ఈ ఆలయం నందు ప్రత్యేకత. ఈ యొక్క కార్యక్రమాన్ని మా తల్లిదండ్రులు యొక్క కోరిక మేరకు చేయుచున్నాము. ఈ కార్యక్రమానికి నరసరావుపేట కలెక్టర్ గారు అయినటువంటి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలానే ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, వివిధమైనటువంటి ప్రముఖులు అందరూ. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని పొట్లవేడు ముట్టుకూరు సర్వీస్ బస్సు ఎస్సీ కాలనీ చివరన ఉన్న బస్ స్టాండ్ వరకు నడపాలని మాచర్ల బస్టాండ్ లోపల ఎంఆర్పీ కంటే అధిక రేట్లు అమ్ముతున్న వ్యాపారస్తులపై సమస్యల్ని పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఎస్సీలను చిన్నచూపు చూస్తున్న ఆర్టీసీ డీఎం వీరస్వామిపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ తహసీల్దార్కు కుకుముడి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. మండాది పట్లవేడు ఎర్రబాలెం మీదుగా ముట్టుకూరు వెళ్తున్న పట్లవేడు ముట్టుకూరు సర్వీస్ గల బస్సు ముట్టుకూరులోని ఎస్సీ కాలనీ చివర ఉన్న బస్ స్టాప్ వరకు నడపాలని ఆర్టీసీ మాచర్ల బస్టాండ్ లోపల వ్యాపారాలు నిర్వహిస్తూ వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, తినుబండారాలు ఎంఆర్పీ ధర కంటే అధిక రేటుకు అమ్ముతున్న వ్యాపార సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, సమస్యల్ని పరిష్కరించమని ఆర్జీ ఇచ్చిన సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఎస్సీలను చిన్నచూపు చూస్తున్న ఆర్టీసీ డీఎం వీరస్వామిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాచర్ల తహసీల్దార్ కార్యాలయం నందు జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ వాణికి పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ డాక్టర్ కుముడి ప్రసాద్ ఆధ్వర్యంలో దళిత ప్రజా సంఘాల నాయకులతో కలిసి వినతి పత్రం అందించారు. వినతి పత్రం అందజేసిన వారిలో దళిత బహుజన భీమసేన రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు జార్జి, ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు గురుజాల అప్పారావు, బీసీ నవచైతన్య వేదిక పల్నాడు జిల్లా అధ్యక్షుడు బోర్డుపల్లి ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు కుక్కుముడి ప్రసాదరావు, పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ని. ఈరోజు మాచర్ల తహసీల్దార్ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో గౌరవ డిప్యూటీ తహసీల్దార్ వాణి మేడం గారికి పలు సమస్యలతో కూడిన అర్జీని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మేము ఇచ్చినటువంటి అర్జీలో మాచర్ల పట్టణంలోనే ఆర్టీసీ డిఎం గారికి వీరస్వామి గారికి ఫిబ్రవరి 9వ తారీఖున పట్లవీడు ముట్టుకూరు బస్ సర్వీస్ ఏదైతే ఉందో ఆ బస్ సర్వీసు మండాది పట్లవీడు మీదుగా ముట్టుకూరుకు వస్తూ ఉంది బస్సు. అది ముట్టుకూరు గ్రామంలోనే బ్రహ్మంగారి గుడి వద్దనే ఆగి అక్కడి నుంచి మరలా
తిప్పుకొని మరలా మాచర్లు రావడం జరుగుతుంది. ప్రధానంగా ఆ బ్రహ్మంగారి గుడి దగ్గర నుంచి ఎస్సీ కాలనీ వెళ్ళడానికి ఒక దాదాపుగా 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కూటమి ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులు అరెస్టై బెయిల్పై విడుదలైన సందర్భంగా వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెదకూరపాడు నియోజకవర్గ పరిశీలకులు యనుమల మురళీధర్ రెడ్డి, మాచర్ల నియోజకవర్గ పరిశీలకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు, గురజాల నియోజకవర్గ పరిశీలకులు పడాల శివారెడ్డి, గురజాల నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. జేవీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు ఆధ్వర్యంలో చేపట్టిన బహుజన రైతు కూలీ మహిళా లీడర్ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయపట్టి జయమ్మ, జేవీపీ పార్టీ పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ రాయపట్టి ప్రసాద్, జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు శీలం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేబీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు మీడియాతో మాట్లాడారు. రెంటచింతల మండలం మిట్టగుడిపాడు గ్రామంలో 14 సంవత్సరాల దళిత బాలికపై అత్యాచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా ఎస్పీకి, గురజాల డీఎస్పీకి, గురజాల రూరల్ సీఐకి, రెంటచింతల ఎస్ఐకి జేబీపీ పార్టీకి అనుబంధ సంఘం బహుజన రైతు కూలీ మహిళలు విజ్ఞప్తి చేశారు. పల్నాడు జిల్లాలోని కలెక్టర్ గారి కార్యాలయం నందు గ్రీవెన్స్లో గవర్నర్లు జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు శీల వెంకటేశ్వర గారు, రైతు కూలీ మహిళా సంఘం ఏపీపీ పార్టీకి అనుబంధ సంఘం రాయపాటి జయమ్మ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పల్నాడు జిల్లా ఇన్ఛార్జి జేపీపీ పార్టీ రాయపాటి ప్రసాద్ గారు, అలాగే మా ఆఫీస్ సెక్రటరీ మరి రవి, కప్పు కళాకారులు వైస్ ప్రెసిడెంట్ పల్నాడు జిల్లా ఆలేటి రత్నం గారు, ఊరే ఏసయ్య, అలాగే ఆఫీస్ సెక్రటరీలుగా పనిచేసిన ఎల్లిపోగు రవిదాసు, అలాగే మంగా భూషణం, రైతు కూలీ మహిళా సంఘం మరి పల్నాడు జిల్లా నాయకురాలు కిన్నెర జయరాణి గారు, అలాగే మరియమ్మ, శాస్త్ర విశ్రాంతి, మంజుల, ఈ రైతు కూలీ మహిళలందరూ కూడా అందరు లైన్ది అందరికీ జేపీఎంలో నా పేరు రాయపాటి జయమ్మ, ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాట్లాడుతున్నాను. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం మిట్టగుడిపాడు గ్రామంలో చిన్న మహిళ మీద 14 సంవత్సరాల అమ్మాయి మీద అత్యాచారం జరిగింది. ఆ అత్యాచారం ఎంత నిందితుడైనా కానీ వాడికి కఠినమైన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. పల్నాడు జిల్లా దాచపల్లి నగర పంచాయతీ ప్రజలందరికీ ఇండిపెండెంట్ కౌన్సిలర్ షేక్ షరీఫ్ తెలియజేశారు. దాచపల్లి నగర పంచాయతీలో ప్రజలకు సేవలు అంటే పారిశుద్ధ్య కార్మికులు, వీధి లైట్లు వేసేవాళ్లు, ఎలక్ట్రీషియన్, ట్రాక్టర్ డ్రైవర్లు, ప్రజలకు మంచినీరు అందించేవారు, ప్లంబర్, వెల్డింగ్ వర్కర్స్, వివిధ సేవలు చేయడానికి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే కార్మికులు సుమారు 120 మంది పనిచేస్తుంటారు. వీరికి జీతాలు మనం కట్టే ఇంటి పన్నుల రూపంలో, నీటి పన్నుల రూపంలో, మిగతా పన్నుల రూపంలో వచ్చే ఆదాయంతోనే జీతాలు చెల్లించాలి. కనుక ముఖ్యంగా దాచపల్లి, నడికుడి, ఇరికేపల్లి గ్రామవాసులు త్వరగా ఇంటి పన్ను చెల్లించాలని కోరుతున్నామన్నారు. హాస్పిటల్స్ వారు, కోల్డ్ స్టోరేజ్ వారు, అదేవిధంగా పాఠశాల వారు కూడా పెండింగ్లో ఉన్న బకాయిల్ని చెల్లించి నగర పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు అందించడానికి తోడ్పడగలరు. కొంతమంది నాయకులు కూడా ముందుకు వచ్చి ఇంటి పన్ను చెల్లించాల్సింది పోయి కొంత జాప్యం చేస్తున్నారు. గ్రామాల్లో ఉన్న నాయకులు కూడా ఇంటి పన్నులు కట్టించే విషయంలో ప్రజల్ని చైతన్యపరచవలసిన అవసరం ఉందని దాచపల్లి నగర పంచాయతీ ఇండిపెండెంట్ కౌన్సిలర్ షేక్ షరీఫ్ సూచించారు. నగర పంచాయతీ ప్రజలందరికీ, అదేవిధంగా హాస్పిటల్స్ వారికి, కోల్డ్ స్టోరేజ్ వారికి, మరి గృహాల్లో నివసించే ప్రజలందరూ కూడా దాచపల్లి నగర పంచాయతీ తరఫున విజ్ఞప్తి. సుమారు 120 మంది మన నగర పంచాయతీ పరిధిలో పనిచేస్తూ ఉంటారు. ఇది మన ఆరోగ్య భద్రత కోసం కావచ్చు, మన మురుకాలు తీయటం కోసం కావచ్చు, మన ఎలక్ట్రికల్ బల్బులు వేయటం కోసం కావచ్చు, అదేవిధంగా మోటార్ రిపేర్ చేసేవాళ్ళు, ఈ విధంగా 120 మంది వర్కర్లు మన నగర పంచాయతీ కోసం పనిచేస్తూ ఉంటారు. వారికి జీతాలు అనేవి మన ఇంటి పన్నుల రూపంలో కావచ్చు, అదేవిధంగా నీటి పన్నుల రూపంలో కావచ్చు, ఈ విధంగా వచ్చే డబ్బులతోనే వాళ్ళ జీతాలు చెల్లించాలి. సంవత్సరానికి సుమారు 2 కోట్ల రూపాయల వరకు వారికి జీతాలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. మరి దాచపల్లిలో చూసుకుంటే 50% మందే ఇంటి పన్ను కట్టారని తెలుస్తుంది.
అదేవిధంగా నడికోటి ఇరికేపల్లి కూడా మరి తక్కువ శాతం ఇంటి పన్ను కట్టారు. దయచేసి మీరందరూ ఆ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కాబట్టి, అదేవిధంగా కట్టాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది కాబట్టి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని రాయపూడి సమీపంలో ముఖ్య కార్యదర్శుల బంగ్లాల వద్ద సోమవారం రాత్రి 11 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని నిర్మాణ పనులు చేస్తున్న మెగా ఇంజనీరింగ్ కంపెనీ నిల్వ చేసిన పైపులకు నిప్పంటుకుని ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. కంపెనీ సిబ్బంది పోలీసులు సమాచారం ఇచ్చారు. 3 ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది పోలీసులు మంటల్ని అదుపు చేశారు. దట్టమైన పొగతో మంటలు ఎగిసిపడడంతో అదుపు చేయడం కష్టంగా మారింది. पहली जा है ना हमारी जगह पर वो गाड़ी होगी तो गाड़ी आ सकती है ये मुआ चलाने कुछ क्या भी नहीं मानो ఏబిఎన్ సీనియర్ రిపోర్టర్ పూర్ణచంద్రరావు కుటుంబాన్ని పరామర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన రిపోర్టర్ పూర్ణచంద్రరావు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన సీఎం చంద్రబాబు, పూర్ణచంద్రరావు లేని లోటు తీర్చలేనిది, పూర్ణచంద్రరావు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఓ మంచి జర్నలిస్టు ఆత్మీయుడని కోల్పోయామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు రోజు ఉదయం సత్తెనపల్లి సబ్ డివిజన్ కోసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అనంతవరం గ్రామంలో సత్తెనపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎం హనుమంతరావు ఆధ్వర్యంలో శాంతి భద్రత పరిరక్షణ చర్యల్లో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే వారిని గుర్తించి ప్రజలకు మేమున్నామని భరోసా కల్పిస్తూ కార్డన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ కార్యక్రమంలో పోలీసు అధికారులను, సిబ్బందిని బృందాలుగా విభజించి రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్స్, పాత కేసులోని నిందితులపై ప్రత్యేక నిఘా, ఇల్లు పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. అనంతరం గ్రామంలో జరిగిన కార్డన్ సెర్చ్ కార్యక్రమంలో సత్తెనపల్లి డీఎస్పీ ఎం హనుమంతరావుతో పాటు సత్తెనపల్లి టౌన్ సీఐ ఎన్ నాగమల్లేశ్వరరావు, సత్తెనపల్లి రూరల్ సీఐ హైమారావు, అమరావతి సీఐ వై అచ్చయ్య, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలో కోసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ అనంతవరం గ్రామంలో ఈరోజు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా సుమారు 80 మంది పోలీసులు అధికారులు పాల్గొన్నాం. ప్రతి ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక 38 రికార్డ్లెస్ 2-వీలర్ వెహికల్స్, అలాగే కింద కనిపిస్తున్న ఒక 4 గొడ్డళ్ళు, కత్తి సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ గొడ్డలు జనరల్గా రైతులు వాడుకునేలా ఉంది, వెరిఫై చేసి చూస్తాము. అదేవిధంగా ఈ వెహికల్స్లో కూడా ఎవరైనా సరే రికార్డ్స్ కరెక్ట్గా ఉంటే ఆ రికార్డ్స్ కూడా వెరిఫై చేసి పంపిస్తాము. రికార్డు లేని వెహికల్స్ని ఖచ్చితంగా సీజ్ చేసి ఆ వెహికల్ ఎలా వచ్చింది, అది దొంగ బండా లేకపోతే ఏ బండి, మొత్తం వెరిఫై చేస్తాము. ఇప్పుడు మాకు పూర్తిగా టెక్నాలజీ వచ్చింది. దాంట్లో భాగంగా మేము వెరిఫై చేస్తే ఖచ్చితంగా అది దొంగ బండా కాదని తెలుస్తుంది. ఆ నాట్ గ్రిడ్ సహాయంతో మేము దాన్ని ముందుకు తీసుకెళ్తాము. ఆ బండి ఏంటనేది. అదేవిధంగా ముఖ్యంగా ఈ ఊరు ఎంచుకోవడంలో ఏంటంటే ప్రతి వారానికి ఒక విలేజ్ సెలెక్ట్ చేసుకొని ఎస్పీ గారి ఆర్డర్స్ మేరకు చేస్తూ ఉన్నాము ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్. ఎందుకంటే కమింగ్ లోకల్ బాడీ ఎలక్షన్లో ఎలాంటి గొడవలు జరగకుండా, ప్రజలు అనవసరమైన కేసుల్లో ఇరుక్కోకుండా వాళ్ళకి అవేర్నెస్ చేయడం కోసం
మరియు లాస్ట్ టైము ఎలక్షన్ కేసెస్లో కానీ అదర్ కేసెస్లో ఇరుక్కుంటే రౌడీ షీట్లు ఓపెన్ చేయడము, రౌడీ షీట్ల వల్ల ఎంత ఇబ్బంది ఏం జరుగుతుందో కూడా తెలుసు. వాళ్ళకి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేయడం కోసం వచ్చాము. అదేవిధంగా ముఖ్యంగా గంజా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలంతా కూడా గంజాయి గురించి ఏదైనా సమాచారం ఉంటే ఇమ్మీడియట్గా తెలియజేయాలి. మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఇది కూడా చూసుకొని గంజాయి విషయమే కాకుండా ఇతర అసాంఘిక కార్యక్రమాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా టౌన్కి వచ్చేటప్పుడు కానీ లోపలిగా తిరిగేటప్పుడు కానీ 2-వీలర్ బండి తీస్తే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఆర్సెల్ఆర్ మిట్టల్ నిపాన్ స్టీల్ ఇండియా నేడు అనకాపల్లి దగ్గర ప్రారంభోత్సవం జరగడం ఎంతో ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. సుమారు 1.5 లక్షల కోట్ల పెట్టుబడితో 17 మిలియన్ ఎంటీ సామర్థ్యంతో 1,00,000 మందికి పైగా ఉపాధి సృష్టించే ఈ ప్రాజెక్టు ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక భూమిక పోషించనుంది అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సహకారం అందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రి కుమారస్వామికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, సంస్థ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక చరిత్రాత్మకమైన రోజు. అనకాపల్లి దగ్గర నేడు ఆర్సెల్ఆర్ మిట్టల్ నిపాన్ స్టీల్ ఇండియా ఆధ్వర్యంలో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన జరగడం నాకెంతో ఆనందంగా ఉంది. ఇది కేవలం ఒక పారిశ్రామిక ప్రాజెక్టు మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర భవిష్యత్తుకి మార్చే మైలురాయి. ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీ హెచ్డి కుమారస్వామి గారికి, కేంద్ర సహాయ మంత్రులు శ్రీనివాస్ వర్మ గారికి, అలాగే మన యువ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ అన్న గారికి, టీజీ భరత్ గారికి, వంగలపూడి అనిత గారికి, ప్రజాప్రతినిధులకు, గౌరవ అతిథులకు, ఆర్సెల్ఆర్ మిట్టల్ నిపాన్ స్టీల్ సంస్థ ప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులకు, మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి, విశాఖపట్నం నుంచి మరియు అనకాపల్లి నుంచి విచ్చేసిన నాయకులకు మరియు ప్రజలకు, నా సోదర సోదరిమణులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఉత్తరాంధ్రకు దక్షిణ ముఖద్వారం లాంటి ఈ ప్రాంతం ఇప్పుడు ఒక శక్తివంతమైన ఆర్థిక కేంద్రంగా మారబోతుంది. సుమారు 1.5 లక్షల కోట్ల పెట్టుబడితో దాదాపు 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలతో ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతానికి, ఆ అభివృద్ధికి వెన్నుదన్నులా ఉండబోతుంది. ఈ ప్లాంట్ పూర్తయిన తర్వాత సంవత్సరానికి సుమారు 17 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో, ఆ సామర్థ్యాన్నితో దేశంలోనే ఒక అగ్రగామి స్టీల్గా ఉత్పత్తి కేంద్రంగా నిలుస్తుంది. ఇంత ఘనంగా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం మనం చేసుకుంటున్నామనంటే దాని వెనక ఎంత కృషి ఉందో కూడా ప్రజలందరూ తెలుసుకోవాలి. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ని ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ప్రయారిటీ ఎజెండాగా పెట్టుకొని దీనికి సంబంధించిన అన్ని విషయాల మీద కూడా ఎప్పుడు సీఎం సార్, లోకేష్ సార్, మా పిల్లల్ని ఆదుకోండి. తలసేమియా బాధితుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. పల్నాడు జిల్లా మాచర్ల మండలం అచ్చమ్మకుంట తాండకు చెందిన వంకనవత్ శివనాయక్, విజయబాయి దంపతులు తమ 2 కుమారులు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారని ఆవేదన చెందారు. కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నామని, కుమారులు వెంకటేష్ నాయక్, శ్రీనివాస్ నాయక్ తరచూ రక్త మార్పిడి చేయించుకోవాల్సి వస్తుందని తెలిపారు. ప్రతి నెల భారీ ఖర్చులు భరించలేక అప్పుల్లో కూరుకుపోయామని, తమకిల్లు పొలం కూడా లేవని తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్ స్పందించి తమ పిల్లల చికిత్సకు ఆర్థిక సహాయం అందించాలని వేడుకుంటున్నారు. సార్, సీఎం చంద్రబాబు నాయుడు సార్, లోకేష్ సార్, పవన్ కళ్యాణ్ సార్, మాది అచ్చమకుంట తండ సార్, మాచర్ల మండలం, పల్నాడు జిల్లా సార్. మేము మా 2 పిల్లలకి తలసీమియా, మాకు అక్కడ ఇల్లు కూడా లేదు సార్. దయచేసి మేము రాజపాలెం స్పిన్నింగ్ మిల్లో వచ్చి బతుకుతున్నాం సార్. మా 2 పిల్లలకి తలసీమియా ఆపరేషన్ చేయాలన్నారు సార్. బోన్ మీద ఒక బాబుకి 46 లక్షలు అడిగారు సార్. మాకు అంత స్తోమత లేదు. నా కొడుకులను మీరే బతికేయండి సార్. మీరు అపార్ట్మెంట్ ఇచ్చి మీకు కలిసేటట్టు చూడండి సార్. మా పిల్లల్ని బతికేయండి సార్. మీరే బతికించండి సార్. ఎట్లా ఒకటి కూలికేసి బతుకున్నాం సార్. ఎట్లా ఒకటి మీరే బతికి దయచేసి మీరే బతికించండి సార్. మీ అపార్ట్మెంట్ ఇచ్చి చిన్న చిన్న పిల్లలు వాళ్ళ పక్కన కలిగిన చూసేనా బతికించండి సార్. ఉండడానికి ఇల్లు కూడా మా పిల్లల్ని బతికించండి సార్. సార్, చంద్రబాబు సార్, లోకేష్ సార్, పవన్ కళ్యాణ్ సార్, ప్లీజ్ మీరే బతికియండి సార్. ప్రకాశం జిల్లా పుల్లలచెరు మండలం మల్లాపాలెం గ్రామంలో జరిగిన శ్రీ సుబ్బారెడ్డి స్వామి తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎర్రగొండపాలెం నియోజకవర్గ శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్, పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాచర్ల మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పిన్నెల్లి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నోటి విరోచనాలు చేసుకుంటూ ఉంటారు. నోటుతో కాదు మాట్లాడేది, వాళ్ళు నోటి విరోచనాలు చేసుకుంటూ ఉంటారు. వారందరికీ కూడా పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిస్తూ, అన్న పిన్నెల అన్న గారికి ఒక చిన్న రిక్వెస్ట్ అన్న, ఈసారి మాత్రం అధికారులు వన్ సైడ్ వెళ్ళిపోతున్నారన్న. ఎక్కడ చూసినా దోపిడీ, మోసం. 16 సంవత్సరాల నుంచి కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు అధికారం కోసం. ఒకేసారి వచ్చింది. ఈసారి జగనన్న 2.0 మీ మద్దతు మాకుంచి, మమ్మల్ని దీవించి, మీ నీడలో మమ్మల్ని నడిపించమని మనవి చేసుకుంటూ, ఈసారి అధికారంలోకి వస్తే అన్నెక్కడుంటాడు? జగనన్న పక్కనే మంత్రి, మనస్ఫూర్తిగా మంత్రిగా మన మధ్యకు మరొకసారి రావాలని వారిని కోరుకుంటూ, ఈ వేదికకి వచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాట్లాడమని కోరుతున్నా. థ్యాంక్ యూ. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. ఈరోజు సుబ్బారెడ్డి స్వామి తిరునాళ్ళ సందర్భంగా ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించిన మిత్రులు, పెద్దలు, మీ శాసనసభ్యులు చంద్రశేఖర్ అన్నగారికి, అలాగే ఎర్రగొండపాలెం వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ముఖ్యంగా మల్లపాలెం వైఎస్ఆర్ అభిమానులకు, కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీ ఉత్సాహం కానివ్వండి, ముఖ్యంగా జగనన్నకి బాగా దగ్గర వ్యక్తి, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేసే అరాజకాలను, అన్యాయాలను ప్రతిరోజు కూడా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించడంలో వడ్డీ రాయితీ రుణాల లభ్యత ప్రస్తుతం తక్కువగా ఉందని, వీటిని మరింత విస్తరించాలని, పూచీకత్తు లేని రుణాలు పొందడంలో నిబంధన ఉన్నప్పటికీ పూచీకత్తు కోరుతున్న బ్యాంకులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ ఫ్లోర్ లీడర్ నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈరోజు లోక్సభలో డిమాండ్ చేశారు. రుణాల పంపిణీలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతూ రేషన్ కార్డుల వినియోగంతో సహా అర్హత ప్రమాణాలను సరళీకరించాలని ఎంపీ కోరారు. భారతదేశంలో ఉన్నత విద్యల స్థూల నమోదు నిష్పత్తి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో సుమారు 29.5%కి చేరుకున్నప్పటికీ కేవలం 4% మంది విద్యార్థులు మాత్రమే రుణాలు పొందగలుగుతున్నారని, పల్నాడు వంటి వెనుకబడిన ప్రాంతాల్లో ఈ లభ్యత మరింత తక్కువగా ఉందని ఎంపీ కృష్ణదేవరాయలు ఆందోళన వ్యక్తం చేశారు. క్వశ్చన్ నంబర్ 425 శ్రీ లావ్ శ్రీ కృష్ణ దేవరాయలు. Question number 425, sir. माननीय मंत्री महोदय. Sir, is laid on the table of the House. माननीय सदस्य. Sir, thank you, sir. So more than anyone in this House, you know the importance of education, sir, coming from Kota. So the gross enrollment ratio in schools have reached almost 100%. It's a success of what we have seen in this country. And even in the higher education also, GR has reached to 29.5%, sir. But only 4% of the students who are enrolled in higher education are able to get institutional credit from the banks. That is the report that's been come out, sir. And coming from the constituency of Palnadu, it is even less, very backward constituency. And also on top of that, the PM Vidya Lakshmi scheme interest subvention, in the answer that the minister has given, only 1 lakh students are eligible for the interest subvention. Andhra Pradesh was given only 3,429 slots, and there are 14 lakh students studying in higher education. On one side, only 4% of the people are having access to the institutional credit. On the other side, institutional subvention, interest subvention is given only to 3,400 in Andhra Pradesh, which is very low. So, is government looking at increasing, having a target district-wise and increasing these slots for students to get institutional credit, as well as increase the number of
PM Vidya Lakshmi interest subvention scheme to more number of students, so students can get better credit and access to better credit. Thank you, sir. Speaker sir, let me clarify one thing first in the beginning. Sir, there is no quota, there is no allocation state-wise or district-wise. As on today, there are two major schemes from Government of India side. One is taken care by Minister of Education and another is taken care by Minister of Finance through the Indian Association of Banks. So these two schemes, a very qualitative, open-ended approach is there. This is open to all kind of students. In the PM Vidya Lakshmi scheme, పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలోని డయాబెటీస్ రోగుల్లో కాళ్లకు రక్త ప్రసరణ తగ్గడంపై అవగాహన అత్యవసరమని సీనియర్ కన్సల్టెంట్ వాస్క్యులర్ సర్జన్ ఎండోవాస్క్యులర్ సర్జన్ క్లినికల్ డైరెక్టర్ యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ యూనిట్ డాక్టర్ ఎస్ శ్రీకాంతరాజు అన్నారు. మంగళవారం నర్సరావుపేటలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిరోజు పాదాలను పరిశీలించడం, గాయాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సలహా తీసుకోవడం చాలా ముఖ్యమని తెలిపారు. ముందస్తు అవగాహన, సకాలంలో చికిత్సతో కాలు కోల్పోయే ప్రమాదాన్ని పూర్తిగా నివారించవచ్చని డాక్టర్ శ్రీకాంతరాజు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ డీజీఎం సంతోష్ కుమార్, యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ ఏపీ మేనేజర్ చంద్రశేఖర్, గుంటూరు ఏరియా అసిస్టెంట్ మేనేజర్ కాసిం వలి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీకాంత్ రాజు, క్లినికల్ డైరెక్టర్ వాస్కులర్ సర్జరీ, వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్ యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ నుంచి ఈరోజు నర్సరావుపేటకు రావడం జరిగింది. మీ అందరి ముందుకు రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఒక ఇంపార్టెంట్ హెల్త్ ఇష్యూ గురించి మాట్లాడడానికి. దాన్నే మేము సింపుల్ లాంగ్వేజ్లో ప్యాడ్ అంటాం. మనం ఎలాగైతే హార్ట్ డిసీజ్ని సిఏడి క్యాడ్ అంటాము, అంటే కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాము, అలానే ఈ కాళ్ళలో రక్తనాళాల్లో మూసుకుపోయి దానివల్ల వచ్చే ఇబ్బందులను ప్యాడ్ అంటాం, పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్. ఇది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వచ్చి చాలామంది ప్రజలు దీని బారిన పడి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అది దీని యొక్క అవేర్నెస్ ప్రతి ఒక్కరికి ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయాలని, ప్రజలకి దీని గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మీ అందరికి ముందుకు రావడం జరిగింది. ఇది ఎలాగైతే మనకు గుండెలో రక్తనాళాల్లో కొవ్వు పేరుకొని కాల్షియం డిపాజిషన్ అయ్యి ఏదైతే ఎథరోమాటస్ ప్లాగ్గా మారి రక్తనాళాలను మూసేస్తుందో, అదే విధంగా కాల్లో వచ్చే రక్తనాళాలకు కూడా ఈ యొక్క ప్రక్రియ జరిగి కాల్లోకి రక్త సరఫరా అనేది తక్కువ కావడం జరుగుతుంది. అలా జరగడం వల్ల యూజువల్గా ఏమవుతుందంటే పేషెంట్స్ ఫస్ట్ డిసేబులింగ్ క్లాడికేషన్ అనే సమస్య వస్తుంది. అంటే నడిచేటప్పుడు మన పిక్కల్లో తొడల్లోని కండరాలు గట్టిగా పట్టుకుని ఆ నొప్పి వల్ల వాళ్ళు నిత్య నడక అనేది చాలా దుర్భరంగా మారుతుంది. ఇది ఇంకా ఫర్దర్గా ప్రోగ్రెస్ అయితే వారి పాదాల్లో, వేళ్ళలో విపరీతమైన నొప్పి, అది ఎంత నొప్పి ఉంటుంది అంటే వారికి చనిపోవాలనిపించే అంత నొప్పి వస్తుంది. దాన్నే మనం రెస్ట్ పెయిన్ అంటాం. ఇది ఇంకా ఫర్దర్గా ప్రోగ్రెస్ అయితే మానని గాయాలు పాదాల్లో కావడం, దాన్ని మనం గ్యాంగ్రీన్ అంటాం. అంటే కుళ్ళిపోయి చెడు వాసన వచ్చి వేళ్ళు పాడవడం జరుగుతుంది. ఈ సమస్యలను తగిన సమయంలో అడ్రస్ చేయకపోవడం వల్ల యూజువల్గా ఏమైపోతుంది, ఈ పేషెంట్స్ వేళ్లను, పాదాలను, కాళ్ళను, కొన్నిసార్లు వాళ్ళ ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ ప్యాడ్ అనే సమస్య ఆల్మోస్ట్ 30% ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్లో రావడం జరగడం వల్ల చాలా మందికి మేజర్ యాంప్టేషన్స్కి వెళ్తున్నారు. సో ఈ యొక్క సమస్యలు వచ్చిన వాళ్ళు త్వరితగతిన మాలాంటి వాస్కులర్ సర్జన్స్ని ఒకవేళ వారు కన్సల్ట్ అయిన ఎడల మేము వారికి సిటీ యాంజియోగ్రామ్ కానీ డాప్లర్ టెస్ట్ కానీ చేసి రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఎక్కడున్నాయో చూసుకుని, ఎలాగైతే మనం హార్ట్కి బైపాస్ చేస్తామో, ఎలాగైతే మనం హార్ట్కి యాంజియోప్లాస్టీ స్టంటింగ్ చేస్తామో అలా కాళ్ళలో కూడా చేసి వారి యొక్క కాళ్ళను, ప్రాణాలను కాపాడడానికి అవకాశం ఉంటుంది. గత 3 ఏళ్లుగా షర్మిలమ్మ, సునీతమ్మ జగన్ వ్యక్తిత్వ హరణమే లక్ష్యంగా రాజకీయ ప్రయాణం చేస్తున్నారు. షర్మిలమ్మ హద్దులు దాటి మాట్లాడుతున్నారు. కుటుంబ సమస్యల్ని ఇంట్లో పరిష్కరించుకునే ప్రయత్నం చేయకుండా ప్రత్యర్థుల పత్రికలకు ఎక్కించి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును రోడ్డున పెడుతున్నారు. షర్మిలమ్మ, సునీతమ్మ ఫోన్లు చెక్ చేస్తే వాళ్ళ కాల్స్ అన్ని ఏబిఎన్ రాధాకృష్ణతో మాట్లాడినవే ఉంటాయని మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ షర్మిలమ్మ గారు చాలాసేపు మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం పైన దాడి చేయడం జరిగింది. ఇదేమీ కొత్త కాదనుకోండి. గత 3 సంవత్సరాలుగా షర్మిలమ్మ గారు, సునీతమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం పైన దాడి చేస్తూనే ఉన్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయడమే ప్రధానమైన లక్ష్యంగా వారి యొక్క ప్రయాణం జరుగుతుంది, రాజకీయ ప్రయాణం. కాకపోతే నిన్నటి దినం షర్మిలమ్మ మాట్లాడినప్పుడు హద్దులు దాటి మాట్లాడినారు. గతంలో మాట్లాడిన దానికంటే హద్దులు దాటి
ఇది మాట్లాడచ్చునా మాట్లాడకూడదా అనే అభిప్రాయాన్ని కూడా దాటి వాళ్ళ అన్నగారి పైన విపరీతమైనటువంటి వ్యక్తిత్వ హననం చేస్తూ దాడి చేసినారు. ఇక నేను జీర్ణించుకోలేకపోతానా. రాజశేఖర రెడ్డి గారి కూతురు కదా, జగన్మోహన్ రెడ్డి గారి సోదరి కదా అని చెప్పి చాలా వరకు మేము మెన్నుకుండిపోయినాం. ఇప్పుడు మా మనసు కూడా హద్దులు దాటి వాస్తవ సత్యాలను ప్రజలకు చెప్పాలా, కొన్ని ప్రశ్నలు ఆయమ్మను కూడా అడగాలనుకుంటున్నా. అన్న అనే పదానికే నీవు కలంకం, శత్రువులు కూడా ఇట్లుండరు. ఇది మీరు మాట్లాడిన మాటమ్మా. బట్టగాల్చి మీ అన్న ముఖాన వేసి ఆ మసి అంతా ఆ మరకలన్నీ తుడుచుకో అని అంటే ఒప్పుకోం తల్లి, ఒప్పుకోం. గట్టిగా అడుగుతాం, గట్టిగా ప్రశ్నిస్తాం. మీ అన్న నీకు చేసిన ద్రోహమేందో, మీ అన్న నీకు చేసిన అన్యాయమేందో. ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆవిర్భవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకునే శుభ సందర్భంగా తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జీలకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి అన్ని నియోజకవర్గ స్ట్రింగ్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్కి, యాంకర్స్కి, కెమెరామెన్లకి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు. మా ఛానల్ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్లగొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాలో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం. ఏబిఎన్ సీనియర్ రిపోర్టర్ పూర్ణచంద్రరావు కుటుంబాన్ని పరామర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో 27వ తేదీ శ్రీరామ నవమి పర్వదిన సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం. పీఐడీపై డయాబెటిస్ బాధితులకు అవగాహన అవసరం. అవగాహన చికిత్స లేకుంటే కాలిపోయే ప్రమాదం. డాక్టర్ శ్రీకాంత్ రాజు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ఆర్ న్యూస్.